विधाता भाग्य विधाता రిపబ్లిక్ డే అంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన అమల్లోకి వచ్చిన రోజు. మీకు తెలియదు ఎప్పుడు దాకా రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? నేను మాట్లాడేది అలా దానికోసం ఎట్లాంటి తెలంగాణకి ఎందుకు పక్క నుంచి పర్లా. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు మీరు చెప్పద్దు. గణతంత్ర దినోత్సవం కరెక్టేనా? ఓకే, వెరీ గుడ్. ఏమిస్తారు మరి? తీసుకొని రండి సార్. వాట్ ఈస్ రిపబ్లిక్ డే? సార్ రిపబ్లిక్ డే నాకు తెలిస్తే వాట్ ఈస్ రిపబ్లిక్ డే? మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన రోజున మనం రిపబ్లిక్ డే చేసుకుంటాము. సార్ తెలుగులో చెప్పండి సార్, డబ్బింగ్ చెప్పండి. అబ్బా, కాన్స్టిట్యూషన్ అంటే ఏందబ్బా? రాజ్యాంగం, ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. అది ఎవరు రాశారు? అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. మరి ఇక్కడ ఇప్పుడు విజ్ఞాన ప్రదర్శన చేయకండి. వీళ్ళు బీకామ్ లో ఫిజిక్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. నేను చెప్పను, నేను చెప్పను. ఆయన ఫోటో పైన ఉంది, ఆయన పైన మళ్ళా వేరే ఇది చేస్తాం. వాళ్ళు చూసావా? అంతా చేసి కాన్ఫ్లిక్ట్ స్పెషల్ పూజ ఫ్లాగ్ పెట్టుకున్నారు కదా, ఆ 3 కలర్స్ ఎందుకు వేశారు? అది యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు, ఒకటి వీ హ్యావ్ గివెన్ ద బ్లడ్ అండ్ దెన్ విత్ ద పీస్ వీ హ్యావ్ గాన్ ఇన్ టు ద అగ్రికల్చర్ విచ్ ఇస్ గ్రీన్. సో దట్ ఇండికేట్స్ ద 3 కలర్స్. అండ్ ఎప్పుడైతే మనం ఈ మన లైఫ్ 24 hours జరుగుతుందో ఆ మధ్యలో అశోక చక్రం వచ్చేసి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో దట్స్ అ మీనింగ్. దీనికన్నా ఎక్కువ విజ్ఞాన పరిశీలన చేయకండి. నువ్వు చెప్పు, ఏదో అడుగుతున్నారు చూడు. చెప్పండి, తను అది తెలుగులో చెప్పండి. అనువాదిస్తాడు, అనువాదిస్తారట. అది మన వల్ల కాదబ్బా. యాక్చువల్గా ఏంటంటే అబ్బా, మన బ్లడ్ అనేది ఆరెంజ్ కలర్ లో ఇండికేట్ చేస్తారు. ఆయన ఏదో తప్పుగా అనువాదించాడు. రెడ్ ఈస్ ఇండికేటింగ్ యువర్ వాట్ ఈస్ దట్ బ్లడ్ ఈస్ ఇండికేటింగ్ ఇన్ ఆరెంజ్ కలర్, వైట్ ఈస్ ఫర్ పీస్ అండ్ గ్రీన్ ఈస్ ఫర్ అగ్రికల్చర్. తెలుగు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓకే, మన ఆరెంజ్ కలర్ ఏంటంటే మన రౌద్రం. లైక్ అది ఆరెంజ్ కలర్ అంటే ఏంది? ఆరెంజ్ అంటే ఏంది? ఆరెంజ్ అంటే ఆరెంజ్ ఆరెంజ్ సినిమా కాదు. ఆరెంజ్ తెలుగులో ఏమంటారు? అందుకనే తెలుగు మంచిగా, ఇంగ్లీష్ నేర్చుకునే ఫస్ట్ మనం తెలుగు నేర్చుకోవాలి. కాషాయం, కాషాయం రంగు మనకి ఏం చూపిస్తుంది అంటే రౌద్రం అంటారు కదా. రౌద్రం అంటే మనం సార్ త్యాగం. త్యాగం అనేది సాటిస్ఫైడ్ అది అనేది ఉంటుంది. మన వైట్ ఇండికేట్స్ ప్రశాంతం, శాంతంది. అండ్ గ్రీన్ ఇండికేట్స్ ఏంటిది? వ్యవసాయం, అగ్రికల్చర్. మరి ఏం తెలిసి కాదు, మరి ఏం తెలిసి ఇప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు మీరు? స్వీట్స్ ఇస్తారని. చాక్లెట్ ఇస్తారని వచ్చాడని చెప్పు. లంచ్ కూడా అరేంజ్ చేస్తాడు ఒకసారి. వెజ్ లంచ్ అంట. మా సార్ లంచ్ అరేంజ్ చేస్తున్నారు. స్వీట్స్ ఇస్తా అంటే చేసినాం, పాట పాడినాం. రిపబ్లిక్ డే రోజు డాన్స్ వేయాలని రాసుందా?
రిపబ్లిక్ డే రోజు డాన్స్ వేయాలని ఉందా? స్వతంత్రం ఎప్పుడో వచ్చింది, మన ఇష్టం అది. మీ ఇష్టమా? ఇది అదొక కళ, అదొక కళ. అయితే ఇప్పుడు ఏంటి? కళ, ఆ కళలో ఇప్పుడు వేసావు వెయ్యి. ఇప్పుడు వేసావు కొట్టి నాతో నువ్వు వేస్తే నేను వేస్తా. నాకు తెలియదు. సరే మీ చిన్నప్పుడు రిపబ్లిక్ డే ఎలా చేసుకున్నారో చెప్పండి. వేసుకొని మంచి చెడ్డీలు వేసుకొని ఆహా, ఇట్లారా చెడ్డీలు వేసుకొని మంచిగా వైట్ అంగిల్ వేసుకొని అట్లా స్కూల్ యూనిఫామ్ అదే ఏదైనా కానీ వైట్ యూనిఫామే కదా, అట్లా లైన్ లో నిలబడి క్వశ్చన్ అడగాలి. మీ చిన్నప్పుడు రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? రోజు జరుపుకునేటట్టే జరుపుకుంటాం. మీరు రోజు చేసుకుంటారు రిపబ్లిక్ డే? రోజు ఇలా ఫ్లాగ్ గుచ్చుకొని వెళ్తారా? వాళ్ళు పెడితే రోజు చేసుకుంటాం. అలా కాదు, మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు స్కూల్లో చెప్పండి. రోజు పొద్దున్న లేస్తాం, చాక్లెట్ బిస్కెట్ ఇస్తారంటే స్కూల్కి పోతాం, లేకపోతే ఇంటికానే ఉంటాం. దానికోసం చేసుకుంటారా మీరు రిపబ్లిక్ డే? యాక్చువల్ మీరు రోజు అన్నారు కాబట్టి నేను చెప్తాను. యాక్చువల్ అంటే చెప్తాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చిన రోజు ఏమొచ్చింది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత అమల్లోకి వచ్చిన రోజు ఓకే, అది 2 years 11 months 9 days రాశారు ఇండియన్ అదే కాన్స్టిట్యూషన్. ఇంగ్లీష్ లో చెప్పండి ఇప్పుడు. The Indian Constitution was implemented on January 26 by Dr. B.R. Ambedkar గారు. And it was and it was written at 2 years 11 months 19 days. ఓకే నైస్. Okay. After the coming of independence 2 years, the Indian Constitution has been implemented. సరే ఫైనల్ క్వశ్చన్, ఆ బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి ఏమన్నా నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు. చెప్పాలి. మీకు తెలిస్తే మీరు చెప్పండి మరి. ఆ బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి? 143. కాదు, క్వశ్చన్ అడగండి ఒకసారి. ఆ బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇష్టం కదా, మీరు చెప్పండి ఒకసారి ఆ క్వశ్చన్. బుక్ లో ఎన్ని పేజీలు ఉన్నాయి? 1045 పేజీలు. మీకు డౌట్ ఉంటే మీరు పోయి లెక్క పెట్టుకోండి. ఎక్కడ ఉంది ఆ బుక్? ఏడబడితే ఆడ ఉంటుంది, లైబ్రరీలో ఉంటుంది కావచ్చు, అసెంబ్లీలో ఉంటుంది కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు అంత దేశభక్తి లేదు, దేవుడు భక్తి లేదు. అంటే అంత అంత సీరియస్ గా చేయలేదు, కొంచెం పైకి చేద్దాం. ఇండివిజువల్ గా చేద్దాం. అకౌంట్ ఉంటది, ఖాతా. నా స్టూడెంట్లు పోయి నా పేరు చెప్పి టీ అట్లా లాగా వచ్చేస్తున్నారు నాకు చెప్పకుండా. అలానే బిర్యానీ షాప్ దగ్గర ఎక్కడ ఏం చేయమంటారు? ఈ ఆడాడ ఖాతాలు పెట్టారో వీళ్ళకి అర్థం కావట్లేదు. See dirty people, dirty children. Students కాదు మేము. Children's మీరు. పెళ్లి చేస్తే ముగ్గురిని అంటానట, నేను చిల్డ్రన్ మాకెందుకు అంటున్నాడు ఆయన ఎప్పుడు అన్నాడు? ఇప్పుడు అన్నాడు. ఆ అంకుల్ ఎవరో తెలుసా? తెలుసు. అంకుల్ పేరేంటి? గాంధీ. గాంధీ తర్వాత అంకుల్ మొత్తం పేరేంటి? తెలీదు, సగం తెలుసా? సరే, స్కూల్కి ఎందుకు వెళ్తావు రిపబ్లిక్ డే రోజు? కేక్ తిన్నాను కంటే. ఎందుకు? చాక్లెట్స్ కేక్స్ కోసం వెళ్ళేది నువ్వు? కాదా, మరి ఎందుకు? ఫ్లాగ్ హోస్టింగా? సరే, ఈ జెండా ఎందుకు ఇస్తారు రిపబ్లిక్ డే రోజు? చెప్పు. ఎగరేయడానికా? ఎగరేసావు మరి? పైకి ఎగరేస్తా. పైకి ఎగరేస్తావా? మళ్ళీ ఎగరేసి వదిలే కదా పట్టుకోవాలి. పట్టుకుంటా ఎగరేసి. ఈరోజు వెళ్ళావా స్కూల్కి? వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు మాకు హాలిడే. ఓ మై గాడ్. నార్మల్గా చిన్నప్పుడు రిపబ్లిక్ డే ఎలా చేసుకునేదాన్ని స్కూల్కి వెళ్ళి? మర్చిపోయావా? పర్లేదు, గుర్తు తెచ్చుకో. నీకు ఈ రబ్బర్ బ్యాండ్ ఎవరు ఇచ్చారు? కొనుక్కున్నా. ఇప్పుడే వెళ్ళి కొనుక్కొని వచ్చావా? ఏమని అడిగావు కొట్టుకెళ్ళి దీని గురించి? బ్యాండ్ కావాలన్నావా? మరి ఇది ఫ్లాగ్ కావాలన్నావా? ఎంతసేపు ఉంచుకుంటావు అది చేతులు అలాగే? 30 minutes. తర్వాత 30
35 seconds. 35 సెకండ్స్ ఉంచుకుంటావా? సరే, ఆ తాత కొబ్బరికి ఎందుకు కొట్టారు? తినడానికి. తిన్నానుక ఆయన లేరు కదా, ఫోటోలోంచి ఎలా తింటారు? బయటకు వచ్చి తింటారు. బయటకు వచ్చి తింటారా? చూసావు బయట ఆయన ఎప్పుడన్నా? చూడలేదా? కానీ నోట్ మీద చూసా 10 రూపీస్ మీద. 10 రూపీస్ మీద. ఆ. ఇంకెక్కడ చూడలేదు ఆయన్ని? ఏదో బయట కలిసి అమ్మ ఇద్దరు పరిచయం ఉంది అన్నట్టు చెప్పు. నేను ఒక స్టేషనరీ షాప్ దగ్గర చూసా. స్టేషనరీ షాప్ దగ్గర వచ్చారు ఆయన ఈరోజు? ఫోటోనే ఉన్నా. ఫోటోలు ఏమైనా ఆయన ఎందుకు బయట ఎక్కడ కనిపించట్లా? ఆయన ఎందుకు బయట ఎక్కడ చనిపోయారు. చనిపోయారా? ఎప్పుడు చనిపోయారు ఆయన? నాకు తెలీదా? మీ క్లాస్లో చెప్పలేదా? నీకు తెలిసిన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా తెలుసా? తెలీదు. అసలు ఈరోజు ఎందుకు చేశారు ఇలా తెలుసా? తెలీదు. సరే, ఈరోజు ఎందుకు ఇలా చేశారో తెలుసా? తెలీదు. తెలుసుకుందాం అనుకుంటున్నావా? నాకు కూడా తెలీదు సరిగ్గా. ఓకే, చాక్లెట్లు కేకులు ఎందుకు పంచుతారు ఈరోజు? తిన్నానుకా. సరే, అగరత్తి ఎందుకు వెలిగించారు అక్కడ? ఇప్పుడు అంకుల్కి గుండె మీద పూలు పెట్టి మంచి స్మెల్ రావడానికి. చూడు, మంచి స్మెల్ రావడానికి, మంచి స్మెల్. బొట్టు పెట్టారు చూసావా? ఎందుకు పెట్టారు అదంతా? డెకరేషన్ ఎందుకు చేశారు? ఫ్లాగ్ హోస్టింగ్. డెకరేషన్ ఎందుకు చేశారు? ఫ్లాగ్ హోస్టింగ్ అండి. ఆలోచిస్తుంది. కెమెరాలో పడదు. ఫ్లాగ్ హోస్టింగ్. చెప్పు. థింకింగా థింక్ చెయ్యి. బొట్టు పెడితే అందంగా ఉంటారు. అవునా? మరి పూలు ఎందుకు? తల డెకరేషన్ చేయడానికి. ఏం చేయడానికి? తల డెకరేషన్ చేశారా? మరి ఇవన్నీ ఎందుకు? తిన్నానుక. ఎవరు తింటారు? తింటారా? అంకుల్ని చూస్తే ఏమనిపిస్తుంది? బాగా తినిపోట్లో అనిపిస్తున్నారు. బాగా తిండిపోతూ అనిపిస్తున్నాడు. సరే, ఈ అంకుల్ ఈ తాతను చూస్తే ఏమనిపిస్తుంది? మంచోళ్ళు అనిపిస్తున్నాడా? ఎందుకు అలాగా? ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఏంటి? ఫైటింగ్. అదే, ఏం ఫైటింగ్? తెలీదు. ఏదో చేశాడు. ఎప్పుడైనా చూసావా అంకుల్ని టీవీలో? చూడలేదా? నీకు ఆయన గురించి తెలుసా? తెలుసా? ఆయన గురించి తెలిసిన 4 ముక్కలు చెప్పు. 4 ముక్కల. నీకు తెలిసిన ఆయన గురించి ఏం తెలుసు చెప్పు. నాకు తెలియదు. తెలుసన్నావు ఇప్పుడే. జోక్ చెప్పావా? థ్యాంక్ యూ. జెండా ఎంతసేపు ఎగరేస్తావు అలాగా? 100,000 minutes. అవునా? ఊపు ఒకసారి అలాగా. అది అలా నడుచుకొని డాడీ దగ్గరికి వెళ్ళిపో. ఓకే, థ్యాంక్ యూ.